నేను వెళ్ళక మునుపు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా. యా, దట్స్ గుడ్. నేను అనేకమైన మాటలు వింటా ఉన్నాను. తన నీతిమంతురాలు అంటున్నారు కదా. సరే, ఇప్పుడు ఒక వ్యక్తిని మన నీతిమంతుడు లేకపోతే నీతిమంతురాలు అంటాం కదా, దేన్ని బట్టి అంటామండి? ఏమండి? ఏంటండి 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 ఓకే, దట్స్ గుడ్. ప్రైజ్ ది లార్డ్. మనము ఎవరి గురించి ఏది మాట్లాడాలన్నా సరే, దేనిలో నుంచి మాట్లాడాలంటే దేవుని యొక్క వాక్యంలో నుంచి మాట్లాడాలండి. ప్రైజ్ ది లార్డ్. వాక్యం అంటుంది, అబ్రహాము ప్రభువారిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. ఇప్పుడు మా నాన్నమ్మ గారు యేసు ప్రభునందు నమ్మకం పెట్టుకుంది కనుక తను నీతిమంతురాలు కనుక నీతి కార్యాలు చేసింది. ప్రైజ్ ది లార్డ్. అంతేగాని తన కార్యములు నీతివంతమైనవి అనేసి తన నీతిమంతురాలు కాదండి. ఎవరికి అర్థమైంది అన్నమాట? ఇప్పుడు దొంగోడు కనుక దొంగతనం చేస్తాడు, అంతేనండి. నా మాట అర్థమవుతున్నాయా? ఇక్కడ అందరము కూడా మన క్రియలను బట్టి కాదు కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద మనము విశ్వాసం ఉంచుకున్నాం కాబట్టి మనమందరము నీతిమంతులు తీర్చబడ్డాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఎంతమంది నీతిమంతులు కూడి ఉన్నారండి? అలానే కొంచెం డౌట్, నేను నిజంగా నీతిమంతుడేనా? క్రియల వైపు చూడకండి. సరే, క్రియల వైపు చూస్తారా? ఎవరి క్రియల వైపు చూడలేసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క క్రియల వైపు మనం చూడాలి. హల్లెలూయా. సో మొదటిగా ఆ విషయం మీకు క్లారిటీ ఇద్దాం అనుకున్నాను. సో తెలిసిన వారికి ప్రత్యేకమైన వందనాలు, తెలియని వారు తెలుసుకుంటారని భావిస్తున్నాను. సో రెండోదిగా ఇంకో ప్రశ్న వేస్తాను. ఎంతోమంది ఇక్కడ మా నాన్నమ్మని ప్రేమిస్తున్నారండి? ఓకే, సరే, చాలామంది నాన్నమ్మ గురించి చెప్పారు కాబట్టి నేను ఒక మాట చెప్తాను. నాన్నమ్మ అని చెప్పండి. మా నాన్న మా అమ్మని కలిపితే మా నాన్నమ్మ అయింది. ప్రైజ్ ది లార్డ్. సో మమ్మీలో ఉన్న కృప, మా నాన్నలో ఉన్న ప్రేమ, వారిద్దరు ఈ విధంగా ఉన్నారండి. దేవుని పట్ల వాళ్ళకున్న ప్రేమ, దేవుని కృప, మనుషుల దయ, అవన్నీ నేను ఎవరిని చూశానంటే చిన్నప్పటి నుండి మా నాన్నమ్మలో చూశాను. సో అందరూ చెప్తూ వచ్చారు, నాన్నమ్మ చాలా ప్రేమిస్తుంది అనేసి. సో అదంతా వాస్తవం అండి. దీన్ని కూడా మనం కొట్టి పారేయలేం. అంటే మనం చూడడానికి కొన్నిసార్లు మనుషుల్లో చూసినప్పుడు వీళ్ళని ఎక్కువ ప్రేమిస్తుంది, తక్కువ ప్రేమిస్తుంది అని మన లెక్క ఒకలాగా ఉంటుంది. కానీ తన హృదయంలో ఉన్న ప్రేమను బట్టి అందరూ ప్రేమించారు. ప్రైజ్ ది లార్డ్. సరే, అందరిని అడుగుతాను, నాన్నమ్మని ఎంతమంది ప్రేమిస్తున్నారండి? మరి ప్రేమించే పల్లోకి రాజు మీరు వెళ్ళరు మరి? హలో, ఎంతమంది యేసు ప్రభువుని ప్రేమిస్తున్నారండి? ఎలా చెప్తారండి యేసు ప్రభువుని ప్రేమిస్తున్నారనేసి? ఎలా చెప్తారండి? నా వాక్యంలోకి వెళ్ళి చెప్పాలి. మీ మనసులో ఉన్న వాక్యంలోకి వెళ్ళి చెప్పాలి. వాక్యం చెప్తుంది, యేసు ప్రభువు అన్న మాట ఏంటంటే, మీరు నన్ను ప్రేమిస్తే నా మాటలను గైకొనండి. అంటే ప్రభువుని ప్రేమిస్తున్నాము అంటే మనము తను చెప్పిన మాటలకు ఎంతలా మన విధేయతలు చూపిస్తున్నామో దాన్ని బట్టి మనం ప్రేమిస్తున్నామో తెలుస్తుంది. అంతేనా? సరే, ఇప్పుడు చెప్పండి, మీరు అందరూ నాన్నని ఎందుకు ప్రేమిస్తున్నారు? టైం ఉంది, నాకు హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చారు మన మామయ్య గారు, మా టైమే తీసుకుంటాను. మరి సత్తమ్మ గారు, మీరు ఎందుకు నాన్నని ప్రేమిస్తున్నారు? ఆమె క్రియలను బట్టి, అతను ఆమె ప్రేమను బట్టి. గ్రేసమ్మ గారు ఓకే తల్లి కాబట్టి. మీరక్క ఓకే. ప్రసన్న కాబహాస. చిన్నమ్మ ప్రేమిస్తలేదా మా నాన్నని? ఓకే ఓకే. మా మీరు ఏమంటున్నారు? ఓకే, దట్స్ గుడ్. కిరణ్య ఓకే. బావ గారు, బాబు సురేష్ బాబు ఓకే. చిన్న ఓకే. సరే, ఇంకా అలా అడుగుతూ వెళ్ళారనుకోండి, మీరు ఏదో కారణం చెప్తూ ఉంటారు కదా. మరి ప్రభువు మనం ప్రేమిస్తున్నారు కదా, ఏ కారణాన్ని బట్టి ఆయన మనం ప్రేమిస్తున్నాడండి? ఏమండి? ప్రభువు మనం ప్రేమిస్తున్నాడు అంటే ఏదో కారణం ఉందా? లేకపోతే ప్రేమించేవాడు కాదా? మన ప్రార్థనలు బట్టి, మనకున్న భక్తిని బట్టి, దాన్ని బట్టి ఏమి సంబంధం లేకుండా ఆయన మనం ప్రేమించాడు. ఓకేనా? మరి ఆయన ఏ విధంగా అయితే మనం ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమతోనే ఇతరులను ప్రేమించమని చెప్పాడు. ఇప్పుడు మీరు అందరు చెప్పారు నాన్నమ్మ ఎందుకు ప్రేమిస్తున్నారో. ఇవన్నీ కారణాలు లేకుండా నాన్నమ్మ ప్రేమించారా? కారణాలతో ప్రేమించారా? అంటే చూసారా మన ఈ యొక్క మనుషుల యొక్క ప్రేమ ఎటువంటిదో.
ఒకవేళ నాన్నమ్మ మీరు ప్రేమించకపోతే, ఒకవేళ నాన్నమ్మ మీకోసం ప్రార్థన చేయకపోతే, ఒకవేళ నాన్నమ్మ మీ బ్యాగులు ఇవ్వకపోతే ప్రేమించేవారా? అసలు ఆలోచించాలి. సో నా ప్రభువు చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను మిమ్మల్ని ఎలా అయితే కారణాలు లేకుండా ప్రేమించానో మీరు కూడా మనుషులను కూడా అటువంటి ప్రేమతో మనం ప్రేమించాలని చెప్పాడండి. చెప్పడం మాత్రమే కాదు, ఆయన చేసి చూపించాడు. హల్లెలూయా. బంధుత్వాన్ని బట్టి మనం ప్రేమించుకుంటున్నామేమో, ఆ బంధుత్వం లేకపోతే మనందరం క్రైస్తవులం కనుక మనం ప్రేమించుకుంటున్నామేమో, క్రైస్తవత్వం లేకపోతే. ప్రైజ్ ది లార్డ్. సరే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి వాక్యంలోకి వెళ్తాను. ఇంకా ఇప్పుడు యేసు ప్రభు వారు ఎంత మంచివాడు ఒక మాట చెప్తాను నేను. ఇప్పుడు మీ ఇంటికి ఒక దొంగడు వచ్చాడు అనుకోండి, దొంగడు వచ్చాడు, ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చాడు అనుకోండి. పోలీస్ ఆఫీసర్కి ఏం పెడతారు, దొంగడికి ఏం పెడతారు మీరు? ఏమండి మీకు చెప్పాలి. దొంగలకి ఎవరైనా ఇంట్లో పిలిచి భోజనం పెడతారండి? పోలీసు వాళ్ళు పిలిచి భోజనం పెడతారా? సరే, ఒక మాట చెప్తాను ఆ ప్రభువారి గురించి. మన ప్రభువారు ఎంత మంచివాడు ఒక మాట చెప్తాను. ఆయన నీతిమంతుల మీద పాపుల మీద వర్షం కుమ్మరించేవాడు. బహాస ఎవరైనా అర్థమైందా? అరే వీళ్ళు పాపులు కదా, వీళ్ళకి నేను మంచి చేయను రా, వీళ్ళు నీతిమంతులు కదా, వీళ్ళకి మంచి చేస్తాను అన్నాడు ఆయన. మనము కూడా క్రైస్తవులైనా క్రైస్తవులు కాకపోయినా, మంచివారైనా మంచివారు కాకపోయినా, చర్చికి వచ్చినా చర్చికి రాకపోయినా, బైబిల్ గ్రంథం చదివినా చదవకపోయినా, పరలోకమందున్న తండ్రి మనం ఏ విధంగా ప్రేమించి మనకు కావాల్సిన అన్ని సమకూర్చాడో అట్టి రీతిగానే మనము కూడా మనకు సామర్థ్యం కొలది ఇతరులను మనం ప్రేమించవలసిందిగా బద్ధులై ఉన్నాము. ఏమై ఉన్నాము? మరి పాస్టర్గా మీరు చేస్తున్నారనండి, ప్రయత్నిస్తున్నానండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే నేను చిన్నప్పుడు సైకిల్ తొక్కేటప్పుడు మనంతా పర్ఫెక్ట్ సైకిల్ తొక్కపోవచ్చేమో, పడిపోతామేమో. పడిపోయిన వెంటనే బావ వచ్చి స్కూల్ కనిచ్చి నీ జీవితం ఇంకా సైకిల్ ఇప్పించాడు రఫావతలు కన్నట. ఏమన్నాడు బావ వచ్చేసి? దగ్గర నువ్వు సైకిల్ తొక్కగలవు అంటారు కదా. అదేవిధంగా మనకు క్రైస్తవ జీవితంలో కొన్నిసార్లు వాక్యానుసారంగా మన జీవితం ఉంటుంది, కొన్నిసార్లు వాక్యానికి వ్యతిరేకంగా మన జీవితం ఉన్నా సరే మనల్ని ఇతరుల్ని ప్రోత్సహిస్తూ నువ్వు యేసు ప్రభు కోసం బ్రతకగలవు అనే ప్రోత్సాహం మనం ఇవ్వాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, 2 నిమిషాలు మన వాక్యం వినడానికి మనం ప్రిపేర్ చేసుకుంటూ ప్రార్థన చేసుకుందామండి. సో నేను దేవుని యొక్క వాక్యంలోకి వెళ్తాను. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకోండి 2 నిమిషాలు. మీరు హృదయం మీ యొక్క మనస్సును మీరు సెట్ చేసుకోండి. యూ కెన్ స్టార్ట్ రికార్డింగ్ 1 సెకండ్, రైట్?